नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्णाय परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। हर हर महादेव। శ్రీ శివాయ గురవే నమః. మన పరశివ శిఖర క్షేత్రం ఈశ్వర భగవాన్ గారి ఆయన జరిగిన విశేషం ఇంకొకటి చెప్తున్నాను. ఏమిటంటే ఆయనకి శరణాగతి అయిన భక్తుడు ఎప్పటి నుంచో భగవాన్ గారిని, భగవాన్ మీరు హైదరాబాద్ మా ఇంటికి రావాలి అని ఆయన కోరుతూ ఉండేవారు. సరే, ఒక రోజున భగవాన్ గారికి శిష్యుడి ఇంటికి రావాలని కరుణ కలుగుతుంది. కలిగి భగవాన్ గారు పరశివ శిఖర క్షేత్రం నుంచి ఆ శిష్యుడి ఇంటికి వస్తారు. వచ్చేటప్పటికి ఆ భగవాన్ గారి వెనకాల 2 ఆవులు వస్తూ ఉంటాయి. వచ్చి అవి ఏం చేస్తాయి, ఆ ఇంటి గేటుకి ఎదురుకుండా అవి నుంచొని ఆ భగవాన్ని అలా తన్మయత్వంతో చూస్తూ ఆహ్వానం పలుకుతున్నట్టుగా నుంచొని అలాగే ఉంటాయి. అది ఏమిటో మరి అంతరార్థం. అక్కడ పరశివ శిఖర క్షేత్రంలో రేపల్లెల్లే చక్కగా భగవాన్ చుట్టూ ఆవులు ఉంటాయి అన్నమాట. ఆవులు అందులో ఉండేది అన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా, సమస్తమైన దేవతలు ఆవులో ఉంటాయి కదా. అలాంటి ఆవుల్ని భగవాన్ ఎప్పుడు కొలుస్తూనే ఉంటారనమాట. వాటి చుట్టూ అవి తిరుగుతూనే ఉంటాయి. ఆ పరశివ శిఖర క్షేత్రం చుట్టూ భగవాన్ చుట్టూ ఉంటాయి అన్నమాట. అలాగే అక్కడ ఉన్నట్టుగా ఇక్కడికి ఆవులు 2 ఆవులు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ రావటం చాలా విచిత్రం కదా. ఆశ్చర్యం అనిపించడం లేదు వింటుంటేను. అయితేను భగవాన్ గారు ఆ శిష్యుడి ఇంట్లో ఉన్నంతసేపు అవి ఎక్కడికి వెళ్ళకుండా అలాగే వాకిట్లో నుంచొని ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు భగవాన్ గారు కొంతసేపటికి ఆయన గుర్తొస్తుంది, అయ్యో అలాగే నుంచున్నాయి అని 2 రొట్టెలు తీసుకెళ్ళి భగవాన్ గారు ఆ ఆవులకి పెడతారు. పెట్టినప్పుడు ఆ ఆవులు ఆ 2 రొట్టెలు తిని అవి అక్కడే ఉంటాయి, వెళ్ళవన్నమాట. ఎందుకంటే ఆవులు సాక్షాత్తు భగవాన్ స్వరూపము. అదీగాక ఇక్కడ ఉన్నది కూడా భగవాన్ అనమాట. భగవంతుడి రూపంలో ఉన్న భగవాన్ గారు ఆ వాసుదేవుడు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ మరి ఉన్నట్టుగానే రేపల్లెలో శ్రీకృష్ణుడు దగ్గర ఆవులు ఉన్నట్టుగానే ఆ భగవానే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో వచ్చారా అన్నట్టుగా ఆ ఆవులు అలాగే అక్కడ ఉండిపోతాయి అన్నమాట. అంటే ఆ ఆవులు భగవాన్లో కృష్ణ పరమాత్మను చూసుకున్నారు. కృష్ణ పరమాత్మే భగవాన్, భగవానే కృష్ణ పరమాత్మ అని మనం గ్రహించుకోవాలి. కనుక గురువుగారిని ఎప్పుడూ మనం భగవత్ స్వరూపంగా చూస్తూ మనం ఆయన్ని ఆరాధించుకుంటూ భక్తితో, ప్రేమతో, సేవతో ఉందాము. నిజంగా ఆయన లీల చూడండి, నిజంగా అద్భుతమైన సంగతి. ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ గోవులు ఉంటాయి. అంటే ఏమిటి, ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవాన్ అని మనం అర్థం చేసుకోవాలి. మనం గురువుని చక్కగా భక్తితో, అనన్యమైన భక్తితో కనుక ఉంటే నిజంగా ఎంత ఆనందం ఉంది. మనం అలా గురువు ఎంత భక్తితో ఉందామా. హర హర మహాదేవ్. విజయాభరణ రామ తాడేపల్లి. బాలయోగీశ్వర భగవాన్కి జై.